అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఉగాది తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మీకు ఈ ఇయర్ కొంచెం నెగెటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ ఎక్కువ నెగెటివ్స్ అండ్ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఆహ్, ఎంత వర్క్ హార్డ్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా అవసరము. మీరెంత వర్క్ హార్డ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మెయిన్‌గా కెరియర్ తీసుకుంటే మీరు పాస్ట్ ఇయర్‌లో కెరియర్ పరంగా అయితే మీరు బాగా ఇబ్బంది పడుంటే అండ్ హర్ట్ అయ్యుంటే లైక్ డిసప్పాయింట్‌మెంట్ గానీ, మీరు అనుకున్న రేంజ్‌లో మీ కెరియర్ ఉండకపోవడము, కెరియర్‌లో గ్రోత్ లేకపోవడము, ఇలాంటివన్నీ ఉంటే దాని నుంచి మీకు గ్రోత్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా బావుంటుంది. పాస్ట్‌లో మీకున్న నెగెటివిటీ అంతా పోయి ఇక్కడి నుంచి మీకు కెరియర్ వైస్ అయితే పాజిటివ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది కెరియర్‌లో. మీకు ఏదైనా కొత్త జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే అది గూడా మీకు పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం గనక ట్రై చేస్తున్నా, ప్రమోషన్స్ గూడా మీకు లక్కీగా ఈ ఇయర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిజినెస్ తీసుకుంటే, బిజినెస్‌లో అయితే మీకు ఎక్కువ మీరు అనుకున్న రేంజ్‌లో ఇప్పటిదాకా మీకు గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకైతే, ఈ ఇయర్ గ్రోత్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మీరు దానికోసం ఎక్కువ ట్రై చేయాలి. డిఫరెంట్‌గా ఆలోచిస్తేనే మీకు ఎంత డిఫరెంట్‌గా ఆలోచిస్తారో మీ బిజినెస్ అనేది అంత గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే సమ్‌టైమ్స్ మీకు అప్ అండ్ డౌన్స్ గూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డిసప్పాయింట్‌మెంట్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. హెల్త్ విషయంలో గూడా మీకు ఎక్కువ స్టకప్ మైండ్ అన్నెసెసరీగా మీకు చిన్న ఇష్యూస్ ఉన్నా ఎక్కువ దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడం, భయపడ్డము. ఓవర్ థింకింగ్ అయితే మెయిన్‌గా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటికి వస్తేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మెయిన్‌గా ఎక్కువ స్టకప్ మైండ్ అయితే ఉంది మీకు. పాజిటివ్‌గానే ఉంటుంది హెల్త్ వైస్. బట్ ఏంటంటే మీరు ఓవర్ థింకింగ్ వల్ల మీకు నిద్ర పట్టకపోవడము, లెగ్స్ పెయిన్ రావడము, హార్డ్ వర్క్ వల్ల ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లో గూడా మీరు అంటే ఒకవేళ మీకు ఏదైనా పాస్ట్‌లో బ్రేకప్స్ కానీ అలా ఉంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి మీ లైఫ్ మళ్ళీ మీరు న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ బ్రేకప్ నుంచి మీరు హీల్ అవుతారు ఈ ఇయర్. చాలా పాజిటివ్‌గా ముందుకు వెళ్ళడానికి గూడా మీరు ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యారేజ్ కూడా మీకు ఈ ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. మ్యారేజ్ విషయంలో అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు అనుకున్న మ్యాచ్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచెస్ వస్తాయి మీకు. అండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండే అవకాశం ఉంది. మీ పార్ట్నర్స్ మధ్య అన్నెసెసరీగా ఫైట్స్ అవ్వడానికి గూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరేదైనా ప్రాపర్టీస్ కొనడానికి ట్రై చేస్తుంటే గనక, అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా హౌస్ కోసం గనక ట్రై చేస్తున్న వాళ్ళకి, ఈ ఇయర్ అయితే కొత్త ఇల్లు కొనే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కి రిజల్ట్స్ చాలా పాజిటివ్‌గా ఉంటాయి. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే మీకు స్కోర్ స్కోరొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా బావుంటుంది. మీరేదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే అది గూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ ట్రై చేయండి. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా అయితే చాలా బావుంది. మీరు ఎందులో లైక్ స్టాక్ మార్కెట్స్ గానీ, ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ గానీ, ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ గూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే కొన్ని టైమింగ్స్‌లో మీరు మనీ పరంగా చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడము, అంటే అన్నెసెసరీగా మీరు ఎందులోనైనా అమౌంట్ పెడితే అది మీకు తిరిగి రాదేమో అని అన్నెసెసరీగా భయాలు అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఫియర్ కనిపిస్తుంది మనీ పరంగా మీకు. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఓవరాల్‌గా అయితే మీకు ఎక్కువ కన్‌ఫ్యూజన్, అన్నెసెసరీ థాట్స్, నెగెటివ్ థింకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది మీకు ఈ ఇయర్. ఆ నెగెటివ్ థింకింగ్ నుంచి
బయటపడడానికి మీరు ఎక్కువ ట్రై చేయాలి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఖచ్చితంగా మీరు పాజిటివ్‌గా థింక్ చేసి మీకు న్యూ డైరెక్షన్ అంటే మీకు ఎటు డైరెక్ట్ చేస్తుందో అటు మీరు వెళ్ళడం బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఎంత పాజిటివ్‌గా మీ మైండ్ సెట్ ఆలోచిస్తుందో సో, అంత పాజిటివ్‌గా మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ కూడా అలాగే ఉంది. ఎక్కువ నెగెటివ్ థింకింగ్ నుంచి మీరు బయటికి వస్తేనే రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు.